పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డితో ఉన్నాము. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుక తగ్గింది, ఇది మా వల్లనే అని ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. అసలు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం బనకచెర్ల డ్రామా ఆడుతుంది. ఈరోజు కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. దాంట్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకునేటువంటి సమస్య ఇది. దాన్ని ఇప్పుడు కొండం దవ్వేలికను బట్టినట్టు అనవసరమైనటువంటి రాజకీయ ప్రకటనలు చేస్తూ రెండు ప్రాంతాల మధ్య ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప ఇలా కేంద్రము సమదృష్టితోటి అన్ని రాష్ట్రాలకు ఇలా అండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలా. శాసనసభ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా ఇలా రైతులలో ఆందోళన నెలకొని ఉన్నటువంటి సందర్భంలో ఆ విషయాలు రైతులు అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఆడుతున్నటువంటి బనికిరాని పంచాయతీ బనకచెర్ల పంచాయతీ. ఇలా మనము భౌగోళికంగా ఎగువన ఉన్నాము, దిగువన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏదైనా ఉన్నా ఈయన బనకచెర్ల సంగతి కాసేపు పక్కన పెడితే ఈయన నదీ జలాలని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటాడో, ఎన్ని డిపిఆర్లు ఇచ్చిండు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇలా కేంద్రం దగ్గరికి పోయి మేము ఇన్ని ప్రాజెక్టులు కడతామని ఏం డిపిఆర్లు ఇచ్చిండు? ఎందుకు బనకచెర్ల పంచాయతీ? ఇలా పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రితోని ఈ ముఖ్యమంత్రి కలిసి మాట్లాడుకుంటే ఒడిసిపోయే పంచాయతీకి ఇది అనవసరమైనటువంటి బురద జల్లే కార్యక్రమం తప్ప ప్రజలను దృష్టిని మళ్లించడానికి తప్ప ఈ బనకచెర్ల పంచాయతీ అనేది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది అనేది నా ఉద్దేశం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని అన్ని రకాలుగా రైతుల కోసం పాటుపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎన్నడూ లేనట్టుగా 14 రకాల పంటలకు గణనీయంగా మద్దతు ధరలు పెంచి ప్రోత్సహిస్తూ ఉంది. తెలంగాణలో బయోడైవర్సిటీ పేరుతోటి పామాయిల్ సాగును ప్రోత్సహిస్తూ ఉంది. మరి దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద 3 సార్లు 3 నెలల 6,000 రూపాయలు ఇస్తూ ఉంది. ఇవాళ ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లో రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినా ఆ భారం రైతు మీద పడకూడదనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఆ భారాన్ని భరించి పాత ధరలకే యూరియాను, డిఏపిని, కాంప్లెక్స్ ఎరువులను అందిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇలా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇలా పూర్తిగా రైతులను నమ్మించి గొంతు కోసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు శాసనసభ ఎన్నిక సమయంలో ఏం చెప్పినావు? ఇలా రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తామంటివి, మాట మార్చితివి, మోసం చేసివి. ఇవాళ 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చినా అని చెప్పేసి రైతు పండగ చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. 4 పంటలు పోయినాయి అంటే 3 పంటలకు మీకు ఎగ్గొట్టి ఇలా స్థానిక సంస్థల ఎన్నికలల్లో గ్రామాలకు పోతే రైతులు చింతబరగలు తీసుకొని తరుగుతారని చెప్పి ఇలా 6,000 రూపాయలకు కుదించి 9,000 కోట్లు వేసినామని చెప్పి డప్పు కొట్టుకుంటున్నటువంటి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పచ్చి అబద్ధాలు. ఇలా వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ పూర్తి అయిపోయింది అంటాడు. మీరు అధికారంలోకి రాగానే ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీని బేషరతుగా చేస్తామని చెప్పినటువంటి మీరు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము వెంటనే కూర్చొని చేస్తామని చెప్పినటువంటి మీరు 18 నెలల పాలనా కాలం తర్వాత మీరు తేల్చింది ఏంటంటే 64 లక్షల మంది ఇలా స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్నారని చెప్పి రికార్డులు చెప్తా ఉంటే మీరు ఎంతమందికి చేశారు? ఇలా ఏ గ్రామానికి పోయినా దాదాపు 60% మంది రైతులు ఇలా 2 లక్షల రూపాయల లోపు రుణం తెచ్చుకున్నటువంటి రైతులు మాఫీ కాక ఆందోళన చెందుతూ ఉన్నారు. 12,000 రూపాయల వ్యవసాయ కూలీల కంటిరి, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామంటారు. ఆడిన అబద్ధం ఆడకుండా ఆడితిరి. ఇలా సమగ్ర రైతుల కోసం పంటల బీమా తీసుకొస్తామంటారు. ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నాడు కేసీఆర్ అమలు చేయడే, మీరు వచ్చిన తర్వాత కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయరే. పోనీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కాకుండా మీరు ముఖ్యమంత్రి ఏమన్నా ఆలోచన చేసి తెలంగాణ ప్రభుత్వం రైతులకు సూట్ అయ్యే విధంగా ఏమన్నా పంటల బీమా యోజన తీసుకొచ్చిర్రా? తీసుకురాలేదు. కాబట్టి పూర్తిగా రైతులను ఆగం చేస్తున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, రైతాంగాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. యూరియా దానికి పెద్ద ఉదాహరణ. ఇలా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేపపూతతో కూడినటువంటి యూరియా ఒక పరిష్కారంగా భావించి సమగ్రంగా ఈ రాష్ట్రం ఎంత యూరియా అడిగితే, ఎంత డిఏపి అడిగితే ఇస్తుంటే దక్షిణ భారతదేశానికి తనమాలికగా ఉన్నటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని వేల కోట్ల రూపాయలతో పునరుద్ధరించి
అది మరి దక్షిణ భారతదేశ రైతులకు అందుబాటులో ఉంచితే మీరేం చేస్తున్నారు? ఇచ్చిన యూరియాని ఏం చేస్తున్నారు? ఇలా ట్రాన్స్పోర్ట్ పేరుతో రైతుల మీద మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధరకు కాకుండా ఎక్కువ ధర వ్యాపారస్తులు కానివ్వండి, మార్కెట్ అధికారులు కానివ్వండి, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా? ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? ఎందుకు వాళ్ళని కట్టడి చేయబోతున్నారు? ఏంది వాళ్ళకు మీకు ఉన్నటువంటి మిలాఖత్ ఏంది? ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా వ్యవసాయ శాఖ మంత్రి కానీ యూరియా విషయంలో సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖరీఫ్ ప్రారంభమైంది, త్వరలోనే కొన్ని జిల్లాలలో దాని అవసరం పెరగబోతూ ఉంది. వ్యవస్థల వైఫల్యాలను సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అసమర్థత, అలసత్వాన్ని వీడాల్సిన అవసరం ఉంది. రైతులకు అండగా నిలబడాల్సినట్టుంది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన యూరియా కూడా రైతులకు అందకపోతే ఇక మీరు దేనికి ఉన్నట్టు? మీరు డిఏపి కూడా మీరు అందించలేకపోతే దేనికి ఉన్నట్టు? మీరు ఇలా పైపెచ్చు మాకు ఇంకా ఏదో కావాలని ఉత్తరం రాసిన అంటాడు ఉత్తరాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా ఆయన శాఖ యొక్క పనులు? అంటే వారి మీద నాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండే అవకాశం లేదు. నేనేమంటున్నానంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రైతుల పక్షాన విషయాలు వాస్తవాలు చెప్పమని కోరుతా ఉన్నా. ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ, అంత పెద్ద అయిన అంత సీనియరు బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఇలా రైతు నేస్తం పేరుతో జరిగిన సభలో ఏం చెప్పిండు? 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిపోయింది, చప్పట్లు కొట్టండి అని అంటుండే ఆయన. ఏంది అది? 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిపోయిందా? రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తారన్నది మీ ప్రభుత్వం కాదా? ఇలా 12,000 కుదించింది మీ ప్రభుత్వం కాదా? ఇలా 4 వాయిదాలు ఇవ్వాల్సి ఉంటే 1 వాయిదాకు పరిమితం చేసేసి మీరు చప్పట్లు కొట్టుకున్నది వాస్తవం కాదా? కాబట్టి ఒక సీనియర్ మంత్రి, వివిధ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మీరు రైతులకు అబద్ధాలు చెప్పకండి, తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పకండి. చరిత్రలో మీకు గత నేపథ్యం కానీ మీకు గత ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా కానీ మీరు ఉన్న వాస్తవాలు చెప్పండి. మేము చేయలేకపోయినాం, ఇది మా వైఫల్యం అని చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.